శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జనవరి 5, 2026 సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం పూర్వాషాఢకార్తె విధియ ఉదయం 9:59 వరకు. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 1:29 వరకు. వర్జం రాత్రి 1:41 నుండి 3:13 వరకు. మరలా మధ్యాహ్నం 2:50 నుండి 3:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుండి 1:21 వరకు. మరలా సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. శుభ సమయం ఉదయం 9:45 నుండి 10:30 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. వృషభ రాశి. మీ మాటలకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికంగా ఉంటారు. తగు జాగ్రత్తలు పాటించండి. మిథున రాశి. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. నరదృష్టి అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి. మీ ఆత్మగౌరవానికి మచ్చ తేవడానికి ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు ఫలించవు. వెన్నునొప్పి బాధిస్తుంది. సింహరాశి. సనాతన విద్యల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ఒక సమస్య తీరితే మరొక సమస్య పరిష్కరించుకోవాల్సి వస్తుంది. కన్యారాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులకు మీ వంతు సహాయం అందిస్తారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. తులారాశి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. షేర్లు భూముల క్రయ విక్రయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ధనస్సు రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. మకర రాశి. స్థిరాస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. కుంభరాశి. ఓర్పు నేర్పులతో ముఖ్య వ్యవహారాలు సానుకూలపరుచుకునే యత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశి. మీ మనసులోని మాటను ఇతరులకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు. వ్యాపారాలలో స్వల్ప మార్పులు. నమస్కారం.